రంజాన్ నెల స్టార్ట్ అయిందంటే ఫుడ్ ఫెస్టివల్ కూడా స్టార్ట్ అయినట్టే నాకులాగా ఫుడ్డీస్కి. ఎందుకంటే ఈవినింగ్ 6 అవుతుంది అనగానే సిటీ అంతా కూడా లైట్స్తోనూ హలీం, ఫలుదా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్తో అయితే స్టాల్స్ అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. ఇక అది తీసి పక్కన పెడితే ఈ పాల సేమియా ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. నాకు తెలిసి విడి సీజన్లో చాలా తక్కువ దొరుకుతుంది, ఈ రంజాన్ సీజన్లోనే ఎక్కువగా దొరుకుతుంది. ఇవి ఇంకా చిన్న చిన్న అచ్చులే, ఇక పెద్ద పెద్ద అచ్చులు కూడా వేస్తారనమాట. ఈ మ్యాగీ అంటుంటారు కదా 2 మినిట్స్లో అయిపోతుందని చెప్పి. మ్యాగీ అని 2 మినిట్స్ అవుతుందో లేదో చెప్పలేం, కానీ ఈ పాల సేమియా మాత్రం చాలా సింపుల్గా అయిపోతుంది. కాఫీకి కాచుకున్నట్టు పాలు కాచుకుని జస్ట్ దాంట్లో వేసుకొని కలుపుకుంటే 2 మినిట్స్లో రెడీ అయిపోతుంది అనమాట. ఇది నాకు మా అమ్మ తినిపించినప్పటి నుంచి ఫేవరెట్ అని చెప్పాలి. మనం విడిగా కాచుకునే సగ్గుబియ్యం సేమియా కన్నా కూడా ఇది చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు ఈ సేమియాని అసలు ఎలా తింటారో ఒకసారి కామెంట్ చేయండి. ఈ ఇయర్ ఇంకా టేస్ట్ చేశారో లేదో కూడా కామెంట్ చేయండి. నాకు తెలిసి చేతన్కి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నేను పెట్టడము. నేను కూడా చాలా ఇయర్స్ తర్వాత తిన్నాను. నాకు 50 రూపీస్కి 15 అచ్చులు ఇచ్చారు. అవి వీడియోలో కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా.